హలో స్టూడెంట్స్, డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో డిజిటల్ లాజిక్ డిజైన్ పేపర్ ఎవరికైతే ఉందో ఇది వచ్చేసి మనకి మేజర్ సబ్జెక్ట్ అనమాట. సో మేజర్లో సెకండ్ పేపర్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో న్యూ సిలబస్ వరకు ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మన ఛానల్లో ఉన్నాయి. కాకపోతే ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో ముందుగా గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఈ సబ్జెక్ట్ వచ్చేసి కొంచెం టఫ్ అయితే ఉంటుంది, మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో డిజిటల్ లాజిక్ డిజైన్ లో మనకి 2 లెవెల్స్ కింద నేను ప్రిపేర్ అయితే చేశాను అనమాట గన్ షాట్ క్వశ్చన్స్ కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో లెవెల్ 1 అయితే చెప్తాను. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే లెవెల్ 2 కూడా అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా లెవెల్ 1లో మనకి యూనిట్ వైజ్గా గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. సో అవైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ వైజ్గా. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 వచ్చేసి నెంబర్ సిస్టమ్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి సో క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 7th క్వశ్చన్, ఈ 3 అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎల్లో కలర్తో హైలైట్ చేసిన కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్స్ అండ్ R-1's కాంప్లిమెంట్స్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ BCD కోడ్ టెక్నిక్స్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ BCD కోడ్స్. అలాగే 7th క్వశ్చన్ వాట్ ఈస్ XS3, రైట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ XS3 కోడ్స్. ఓకేనా, ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. సో మనకి ఫస్ట్ అంటే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా మనకి 7th క్వశ్చనే ఇవ్వచ్చు అనమాట క్వశ్చన్ పేపర్లో. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ సబ్జెక్ట్ వచ్చేసి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సైన్డ్, అన్సైన్డ్ కానివ్వండి, డిఫరెంట్ కన్వర్షన్ మెథడ్స్ కానివ్వండి, డిఫరెంట్ ఆపరేషన్స్ కానివ్వండి. సో కన్ఫర్మ్గా అవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనకి షార్ట్ ఆన్సర్లు అడిగే ఛాన్స్ అయితే ఉంది. మీకు కనుక టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి లాజిక్ గేట్స్ అండ్ బూలియన్ ఆల్జీబ్రా. ఇందులో మనకి కన్ఫర్మ్ క్వశ్చన్స్ వచ్చేసి గన్ షాట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ అలాగే 6th క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కర్నగ్ మ్యాప్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మినిమైజేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అలాగే ప్రాబ్లమ్ ఆఫ్ సన్ యూజింగ్ కర్నగ మ్యాప్. అలాగే 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డి మోర్గాన్స్ థీరం. సో కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. ఈ 2 కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. 2 నుంచి ఒక క్వశ్చన్ మనకి డైరెక్ట్ గా క్వశ్చన్ పేపర్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి గన్ షాట్ క్వశ్చన్స్ కింద ఫస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి యూనిట్ 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి. ఓకేనా, అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లాజికల్ గేట్స్ కానివ్వండి, లాస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా కానివ్వండి, ఇవి మనకి షార్ట్ ఆన్సర్లు అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 2 నుంచి కూడా. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వచ్చేసి కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ 1. దీంట్లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యాడర్, ఎక్స్ప్లెయిన్ డిజైన్ ఆఫ్ హాఫ్ యాడర్, అలాగే ఫుల్ యాడర్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట, ఒకే ఒక గన్ షాట్ క్వశ్చన్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు గనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మనకి షార్ట్ ఆన్సర్లు అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఈచ్ యూనిట్ లో. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి కంటిన్యూ అనమాట. యూనిట్ 3కి కంటిన్యూ యూనిట్ 4 కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ 2. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ డీకోడర్, హౌ టు డిజైన్ 224 డీకోడర్. అలాగే 4th క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మల్టీప్లెక్సర్స్ అండ్ డీమల్టీప్లెక్సర్స్. కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట ఈ 2 కూడా. ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ మనకి లాంగ్ ఆన్సర్లు అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ గా డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్స్ కింద. దాని తర్వాత మీకు టైం ఉంటే ఎన్కోడర్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 4 నుంచి. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. ఇందులో మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే ఉంటాయి. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్లిప్ ఫ్లాప్స్ అన్ని కూడా. సో డి, అలాగే జేకే, అలాగే టీ. ఇంకోటి వచ్చేసి మనకి 4th క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ లాచెస్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్, రైట్ అబౌట్ బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ RS ఫ్లిప్ ఫ్లాప్స్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఫ్లిప్ ఫ్లాప్స్ మీద మనకి క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా తీస్తారనమాట క్వశ్చన్ పేపర్ లో. సో డెఫినెట్ గా సో ఈజీగానే ఉంటుంది ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ మనకు అర్థం చేసుకోవడానికి. ఓకేనా, కాన్సెప్ట్ కూడా ఈజీగానే ఉంటుంది. సో డెఫినెట్ గా ఫ్లిప్ ఫ్లాప్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. డి, జేకే, టీ, అలాగే RS. ఓకేనా, సో అంటే 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్ డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 లోంచి మనకి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తీస్తారు. మీకు గనుక టైం ఉంటే రిమైనింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏవైతే ఉన్నాయో టేబుల్ ఆఫ్ ఏ ఫ్లిప్ ఫ్లాప్, అలాగే మాస్టర్ స్లేవ్ కానివ్వండి, అలాగే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కానివ్వండి, ఇవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత మీకు గనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి యూనిట్ 5 నుండి. సో ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా తెస్తారు. అలాగే ఈచ్ యూనిట్ నుండి మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ డెఫినెట్ గా తెస్తారు అనమాట. మీకు గనుక
లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా కావాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్, ఇది మనకి డిజిటల్ లాజిక్ డిజైన్లో గన్ షాట్ క్వశ్చన్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీ కాలేజ్ ఫ్యాకల్టీ చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. కొంచెం ఈ సబ్జెక్ట్ అనేది మీకు కొత్త కాబట్టి డెఫినెట్గా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. లెవెల్ 2 వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.